తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హలో మేడం. శ్రీవాణి, అన్ని టెస్టులు చేయించావా? స్కానింగ్ కూడా చేశారా? కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది కదా? ఈ డాక్టర్ కానీ అత్తయ్య మీద విశ్వాసం చూపిస్తే నేను ఇటు నుంచి పుట్టింటికి పోవాలి. మా అత్తకు అబద్ధం చెప్తావా, లేక మా నాన్నకి నేను కేసులో ఇరికించమని చెప్పమంటావా? హలో శ్రీవాణి, ఏంటి జవాబు చెప్పడం లేదు? ఎనీథింగ్ రాంగ్? అంతా మేఘన చెప్పింది కదా మేడం. మరి నిన్నేదో డౌట్ ఉన్నట్టు మాట్లాడావు. నిన్నటి నుంచి నాకు చాలా కంగారుగా ఉంది. ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్పడం లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నా డౌట్స్, మీ డౌట్స్ ఓన్లీ డౌట్స్ మాత్రమే మేడం. బిడ్డను కనాల్సిన తల్లి ఆరోగ్యంగా ఉంది, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగానే ఉంది మేడం. ఉంటాను మేడం. గెట్ లాస్ట్. ఇంకా నీతో నాకు పనేంటి డాక్టర్? ఎనీవేస్, థ్యాంక్ యూ డాక్టర్. సీ యూ సూన్. కంగ్రాచులేషన్స్ కిరణ్ గారు. థ్యాంక్ యూ. బట్ దేనికి? ఇది మామూలు విషయం కాదు కిరణ్ గారు. మనం గ్రాండ్ సక్సెస్ అయ్యాం. బట్ దేని గురించి చెప్తున్నారు? మనం చేసిన మేకింగ్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాం. ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వావ్! మన మేకింగ్ వీడియోస్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓహ్ నైస్. బట్ ఈ సక్సెస్లో మీ అందరి సపోర్ట్ కూడా ఉంది, ముఖ్యంగా పల్లవి. ఎస్, మీరు చెప్పింది నిజమే. ఇందులో తన కష్టం కూడా ఉంది. పల్లవి, కిరణ్ గారు, ఈ సక్సెస్లో మేజర్ పార్ట్ మీదే, సో ఇది నీకే చెందుతుంది. కమాన్ కిరణ్, నీ కోపం పక్కన పెట్టు. మనం చాలా మాట్లాడుకోవాలి. నేను ప్రేమగా ఇచ్చిన బొకేని కాదని పడేశా. ఈరోజు నీ చేతులతోనే నాకు బొకే ఇవ్వడానికి వచ్చావంటే నా దారిలోకి వస్తున్నావు. ఇక నుండి ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి చూడనివ్వను. ఏంటలా సైలెంట్ అయిపోయారు? నేను ఐడియా ఇచ్చినంత మాత్రాన అది నా గొప్పతనం కాదు కిరణ్ గారు. మ్యూజిక్ అభిమానులు మీ పాటని, మిమ్మల్ని ఇష్టపడి ఈ సక్సెస్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే మీ పాట వల్లే గుర్తింపు వచ్చింది. సో ఇది మీకోసం. థ్యాంక్ యూ. ఈ సక్సెస్ లో ఒక్క సెల్ఫీ ప్లీజ్. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, క్యారీ ఆన్. ఇప్పుడు నీ పక్కన ఫోటోలో ఉన్నాను. మెల్లిగా నీ జీవితంలోకి వస్తాను. కిరణ్, మొదటి మెట్టులోనే విజయ సంకేతాలు కనిపించాయి. ఇకపై నీకు ఏ సక్సెస్ వచ్చినా దానికి కారణం నీ పాటలో పల్లవి గురించి చెప్పుకోకూడదు.
ఈ పల్లవి గురించి చెప్పుకోవాలి. పల్లవి గారు ఏంటి ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టున్నారు? ఇప్పుడే ఒక సక్సెస్ వచ్చింది కదా, ఇంకా ఏం బెటర్గా చేస్తే నా టార్గెట్ తొందరగా రీచ్ అవుతానా అని ఆలోచిస్తున్నాను. యూఆర్ రియలీ గ్రేట్ మేడం. ఎవ్రీ సెకండ్ మన కంపెనీ గురించి ఆలోచిస్తున్నారు, దానికోసమే కష్టపడుతున్నారు. ఈ నిషా పల్లవిగా పునర్జన్మెత్తిందే అనుక్షణం నా టార్గెట్ రీచ్ అవ్వడం కోసం. నా టార్గెట్ కిరణ్. అవును, దూరంగానే ఉంటుంది, ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను, మీరు నేను చెప్పినట్టు చేయండి. నేను మళ్ళీ చేస్తాను. హలో స్వర్ణ గారు, ఏంటి మీరు నా దగ్గరేదో నిజం దాస్తున్నట్టు, ఇప్పుడు ఆ నిజం ఎక్కడ బయటపడిపోతుందో అన్నట్టు నన్ను చూసి అలా షాక్ అవుతున్నారు? షాకింగ్ గా కాదు, సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నాను. దారి తప్పిన నేరగాళ్లని వెంటాడుతూ వెళ్లాల్సిన పోలీస్ ఆఫీసర్ నన్ను వెతుకుంటూ వచ్చారేంటా అని. ఇంటిని వెతుక్కుంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడంటే కబర్ వచ్చినట్టు, మనిషిని వెతుక్కుంటూ పోలీస్ ఆఫీసర్ వచ్చాడంటే ఏదో కారణం ఉన్నట్టు. ఏంటో ఆ కారణం? వచ్చింది చెప్పడానికే కదా, అంత తొందర ఎందుకు? అయినా ఇలా మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ అనుమాన పడకపోతే ఆశ్చర్యపోవాలి, అనుమాన పడితే కాదు. అదేంటో చెప్పండి. మీలో మీ కూతురు కనిపించట్లేదు అన్న బాధ కనిపించట్లేదు, అసలు తనకేం జరుగుంటుందో అన్న కంగారు లేదు. కానీ నన్ను చూశాక మీలో భయం మాత్రం కనిపిస్తుంది. మిస్టర్ తరుణ్, మిమ్మల్ని చూసి భయపడటానికి నేను సెల్లో క్రిమినల్ని కాదు, ఈ స్టేట్ లో పెద్ద బిజినెస్ విమెన్ని. అది గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఉమెన్ అయినా బిలీనియర్ అయినా అమ్మవేగా. మీ కూతురు తప్పిపోయిందన్న బాధ లేదా? తన గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలన్న బాధ్యత లేదా? బై ద వే, మీ దగ్గర హితబోధ చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. వచ్చిన కారణం ఏంటో చెప్పి బయలుదేరండి. నేను వెళ్ళాలంటే మీరు కూడా నాతో రావాలి. ఎక్కడికి? అసలు ఎందుకు? నా స్టేషన్ కంట్రోల్ ఏరియాలో ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. అక్కడికొచ్చి ఆ బాడీ మీ కూతురుదో కాదో ఐడెంటిఫై చేయాలి. నో! నా కూతురు చనిపోవడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థం అవుతుందా? నిషా వెళ్లిన కారులోనే ఆ రోజు మీ అమ్మాయి నిషా వేసుకున్న డ్రెస్ లోనే డెడ్ బాడీ దొరికింది. చూడు, నీకు దొరికిన ప్రూఫ్స్ నిజమై ఉండొచ్చు, కానీ నా కూతురు చనిపోవడం అన్నది మాత్రం అబద్ధం. మీరు ఎన్ని చెప్పినా నిషా చనిపోయిందంటే నేను నమ్మలేను. అయితే నిషా బ్రతికే ఉందా? ఉంటే ఎక్కడుందో మీరే చెప్పండి. మీరు నా నుంచేదో దాస్తున్నారన్న అర్థం అవుతుంది. దాచాల్సిన అవసరం నాకు లేదు. మీరే మీ డ్యూటీని సక్రమంగా చేసి మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టకుండా ఇలా కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. వేరే వాళ్ళ శవాలను చూపించి కేసు మూసేయాలని చూస్తున్నారు. నావి కాకమ్మ కబుర్లో, లేకపోతే మీరు చెప్పేవి కట్టుకథలో త్వరలోనే తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, కాకి యూనిఫామ్ వేసుకున్న ఈ పోలీస్ ఆఫీసర్ దారి తప్పడు. అలాగే దారి తప్పిన వాళ్ళని కూడా వదిలిపెట్టడు. నీ కూతురు ఎక్కడుందో కనిపెడతా, ఏం చేస్తుందో కనిపెడతా. అప్పుడు అందరి కేసులు క్లోజ్ చేస్తా. అది చూద్దాం.
ఈవిడ గారేంటి ఇంత టెన్షన్గా ఉంది? డాక్టర్తో మాట్లాడాక కూడా ఈవిడకు అనుమానం పోలేదా? లేక నేను బయటకు రాగానే ఆ డాక్టర్ ఏమన్నా నిజం చెప్పుంటుందా? అంత వార్నింగ్ ఇచ్చాక ఆ డాక్టర్ అలాంటి సాహసం చేయదులే. మేఘనా, వచ్చావా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు నీ కడుపులో బిడ్డ పూర్తిగా ఆల్రైట్ అని చెప్పాక నా మనస్సు కుదుటపడింది. అయినా నిన్ను డాక్టర్ దగ్గరికి నేను తీసుకెళ్తా అని చెప్పానుగా, మీ ఫ్రెండ్తో వెళ్ళడమేంటి? అంటే మీ ఆరోగ్యం కూడా బాగోలేదు కదా, మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్కి తిప్పడం ఎందుకు అని నేను ఫ్రెండ్ని రమ్మని చెప్పాను. ఇప్పుడిప్పుడే మీ ఆరోగ్యం కుదుట పడుతుందనుకునే టైంలో ఉష చేసిన బాగోతం, కిరణ్ చేసిన అవమానం వల్ల మీరు మళ్ళీ కుంగిపోయారు. అలాంటి మీకు రెస్ట్ ఇవ్వాలని అలా చేశాను. నువ్విప్పుడు పట్టించుకోవాల్సింది నా అనారోగ్యం గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి, నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి. ఈవిడ నిజంగానే నాకు జాగ్రత్తలు చెప్తుందా, లేక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తుందా? మేఘనా, ఏంట ఆలోచిస్తున్నావు? అదే అత్తయ్య, మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. మీరు అత్తలా కాదు, అమ్మలా కనిపిస్తున్నారు. ఈ 9 నెలలు నిన్న అత్తలా కాదు, అమ్మలా చూసుకుంటాను. నీకేం కావాలన్నా నాతో చెప్పు. నీ కడుపులో నెమలికంటి వారసుడు ఉన్నాడన్నది గుర్తుపెట్టుకో. అలాగే అత్తయ్య, మీరు ఇంతగా చెప్పాక నేను కాదంటానా? నాకు కావలసినవన్నీ మీ దగ్గర నుంచి తీసుకుంటాను. అత్తయ్య, నేను బాగా అలసిపోయాను, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఉమ్. పల్లవి, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? అరగంట నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ ఏరియాలో క్యాబ్ బుక్ అయినట్టే అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. నీకు ఇబ్బంది లేకపోతే నా కారులో డ్రాప్ చేయనా? డ్రాప్ చేయనక్కర్లేదు, లిఫ్ట్ ఇవ్వండి చాలు. మీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నా ఫ్రెండ్స్ లో అందరూ నా అందం గురించే కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు. మీరే మొదటిసారి నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని గుర్తించేంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాళ్ళకి లేదు. బై ది వే, మీ సాంగ్ రికార్డింగ్ వీడియో సక్సెస్ లో నాకు షేర్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మీ గొప్పతనం కనిపిస్తుంది. నిజంగానే ఆ వీడియో అంతగా పాపులర్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. దాన్ని ప్రాపర్గా మార్కెటింగ్ చేసి పబ్లిక్కి రీచ్ అయ్యేలా చేసింది మీరు. పిఆర్ఓగా నా జాబ్ నేను చేశానంతే. టాలెంట్ మీది, దాన్ని అందరికీ తెలిసేలా చేసే బాధ్యత నాది. పిఆర్ఓ అంటేనే కళాకారుల్ని కళాభిమానులకి దగ్గర చేయడం. రామాయణం మొత్తాన్ని కట్టే కొట్టే తెచ్చా అని 3 ముక్కల్లో చెప్పినట్టు మీరు పిఆర్ఓ అంటేనే కళాకారులకి కళాభిమానులకి మధ్య వారధులని, కళాకారుల్ని ముందుండి నడిపించే సారథులని ఒక్క మాటలో చెప్పారు. మీకు సంగీతంలోనే కాదు, పురాణాల్లోనూ సాహిత్యంలోనూ చాలా నాలెడ్జ్ ఉన్నట్టుందే. నాకు పురాణాల గురించి వాటి విశిష్టత గురించి చెప్పింది మా సంగీత గురు. ఇంకా సాహిత్యాన్ని పరిచయం చేసింది, దగ్గర చేసింది మాత్రం నా జీవిత భాగస్వామి ఉష. మీకు మీ భార్య అంటే అంత ప్రేమ? ఎప్పుడూ తననే తలుచుకుంటూ ఉంటారు. జస్ట్ ప్రేమ అన్న పదం సరిపోదేమో, అంతకు మించిన బంధం ఏదో మా ఇద్దరి మధ్య ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు ప్రేమ విలువ తెలుసు. నా దృష్టిలో ప్రేమించిన వాళ్ళకి గాఢమైన ప్రేమ ఉంటే
వాళ్ళు కలిసి ఉండాలని గట్టిగా సంకల్పించుకుంటే తప్పక ఒకటవుతారు. కాలం కొంతకాలం పరీక్షించినా చివరకు కలుస్తారు, కలిసే ఉంటారు. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్తున్నారు. మీరెవరినైనా ప్రేమించారా? నిన్నే పిచ్చిగా ప్రేమించాను. ఆ ప్రేమని నీ నుంచి కూడా పొందడం కోసమే ఇంతలా కష్టపడుతున్నాను. ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయారు? నేను అనవసరంగా ప్రేమ గురించి మాట్లాడి ఎవరినైనా గుర్తు చేశానా? అదేం లేదండి. సరే పదండి, లేట్ అవుతుంది. కిరణ్, నీకు నీ భార్య అంటే ఇంత పిచ్చి కదా? తొందరలోనే దాన్ని దూరం చేసి నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను. ఏంటి? ఇస్ ఇట్? వావ్, దట్స్ అ గ్రేట్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఉషా, ఉషా! ఏంటి సార్ చాలా సంతోషంగా ఉన్నారు? ఏంటి కారణం? కారణం, నేను పాడిన పాటకి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అవునా? చాలా సంతోషం అండి. దానికి కారణం ఎవరో తెలుసా? చెప్పండి. గెస్ చేయి. నేనెందుకు గెస్ట్ చేయడం, మీరే చెప్పండి. ప్రో. ప్రో? PRO. ఆపుతారా మీ పిఆర్ఓ భజన? తనని తీసేసి నన్ను మీ పిఆర్ఓగా పెట్టుకోండి. 5 మిలియన్స్ కాదు, 50 మిలియన్స్ వ్యూస్ వచ్చేలాగా చేస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? అసలు 50 మిలియన్లో ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? జీరోస్ ఎన్ని ఉంటాయో తెలుసా? లెక్కేసావా ఎప్పుడైనా? అది తెలుసుకొని అప్పుడు మాట్లాడు. నన్నే అంత మాట అంటారా? ఈ ఘోర అవమానానికి కక్ష తీర్చుకోవాలి. కానీ ఎలా? ఐడియా వచ్చేసింది. ఐడియా జీవితాలను మార్చడమే కాదు, కక్షలు కూడా తీరుస్తుంది. యావండి, 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 త్వరగా రండి. యావండి, ఏమైంది? నాకు మామిడికాయలు కోసిస్తారా? ఓహో, ఏమన్నా విశేషమా? అంత ఊహించుకోకండి. ఆశ, దోశ, అప్పడం, ఆవకాయ. అదే ఆవకాయ పెడదామని అనుకుంటున్నాను. శాంపిల్ కోసం ఒక 2 పళ్ళు కోసి ఇవ్వండి. మామిడికాయలు బాగున్నాయి. అయినా నీకు చెట్లు ఎక్కడం కొత్త ఏం కాదు కదా, నువ్వే ఎక్కి కోసుకో. దానికి నన్ను అడగడం ఎందుకు? ప్లీజ్ అండి, మామిడికాయలు కోసి ఇవ్వండి. చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇప్పుడు బాగోదు. ఆయన డేంజర్ గాడు ఇక్కడెక్కడ ఉంటాడు ఇలాంటి టైంలో. అయినా నాకు చెట్టు ఎక్కడం రాదుగా. ఇలాంటప్పుడే నిచ్చెన వాడండి. చెట్టెక్కండి, కాయలు తెంచండి. టీవీలు చూసి బాగా చెడిపోయావు. ఇదిగో, అందట్లేదు. నిచ్చెనెందుకు తీసేసావు? నేను ఇప్పుడు ఎలా దిగాలి? మీకు ఎక్కడమే రాదనుకున్నాను, దిగడం కూడా రాదా? ఒక పని చేయండి, ధైర్యం చేసి దూకేయండి. దూకితే ఉన్న పళ్ళు రాలుతాయి, పాడాల్సిన పాటలు ఆగిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి. ఏం చెయ్యాలి? నాకు సారీ చెప్పాలి. సారీయా? ఎందుకు? అంతేలే, అవమానం చేసిన మీరు మర్చిపోవచ్చు, కానీ అవమానపడిన నేను మర్చిపోను కదా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పు. నాకు 50 మిలియన్స్ లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అంటూ అవమానం చేశారు కాబట్టి సారీ చెప్పండి.
ఇలా బుక్ చేసింది దేవుడా. సారీ చెప్తానే నెత్తిన వేస్తా. అయ్యో, ఇంత చిన్న దానికి అంత పెద్ద స్కెచ్ చేసావా? ఇది నీకు న్యాయమేనా? న్యాయాలు తర్వాత ముందు సారీ చెప్పండి. సారీ చెప్పడం కాదు, కిందకొస్తే నీ పని చెప్తాను. సరే రండి. కానీ రావడం ఎలా? అయితే సారీ చెప్పండి. సరే సారీ. కొంచెం గట్టిగా చెప్పండి. ఆడుకుంటున్నావు కదా. సారీ. ఆ? ఇంకొంచెం గట్టిగా. సారీ. కొంచెం గట్టిగా చెప్పండి. సారీ. కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటి స్వీటీ, అంకుల్ చెట్టెక్కాడు? పేపర్ అడిగారు, అందుకే చెట్టెక్కించేసా. అంకుల్, ఊరికే స్వీటీని పేపర్ అడిగద్దని చెప్పానా? నువ్వు లోపల పోరా. సారీ చెప్పాను కదా, నిచ్చెన వెయ్యి. సారీ యాక్సెప్టెడ్, కానీ ఒక కండిషన్. మళ్ళీ ఇంకో కండిషనా? ఏంటది? మీరు కిందకు వచ్చాక నన్నేమీ అనకూడదు. ముందు నన్ను కిందికొచ్చేలా చెయ్యి, ఆ తర్వాత ఆలోచిద్దాం. అవేం లేదు, ఆ కండిషన్ ఒప్పుకుంటేనే నిచ్చెన వేస్తా. అమ్మ గుండె పాడే పాటే దీవెనగా. నీ గుండెలోన అమ్మనెప్పుడూ దాచుకో. అత్తయ్య ఫోన్ చేస్తున్నారండి, మాట్లాడండి. కిరణ్, అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఇంటికి రమ్మని ఎలా చెప్పాలి?